ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. బాగుందన్న. పవన్ కళ్యాణ్ ఏ చేసినా స్టైల్గా ఉంటుంది. అందరు అంటారు పవన్ కళ్యాణ్కి డాన్స్ రాదు అని. అంటే రీసెంట్ టైమ్స్లో చాలా హైలైట్ అయినాయి ఆయన డాన్స్లు. జానీ మూవీలో ఒక స్టెప్ వేశారు, నాన్ స్టాప్గా 1.5 minute పైన ఉంటుంది. అది చూసారా మీ అందరూ? ఇప్పుడు అది ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంతకుముందు ఎవరికి తెలియదు. అంటే డాన్స్లు అంటే నేల మీద పడి దేకేయటము, గాల్లో ఎగిరి స్టంట్ వేయడం కాదన్న. వేసిన ప్రతి ఒక్క చిన్న స్టెప్ అయినా సరే దాంట్లో ఒక గ్రేస్ ఉండాలా, దాంట్లో ఒక స్టైల్ ఉండాలా. సో అది డాన్స్ అంటే. అంతేగాని బండల మీద మోకాళ్ళకి ఇలాగా సో ఇవన్నీ డాన్స్ కాదు బ్రదర్. ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా వచ్చిన మన సాంగ్లో చూడొచ్చు, ఆ క్యాప్ పెట్టుకునే స్టైల్ కానీ, ఆ లెగ్ మూమెంట్ కానీ, మైకేల్ జాక్సన్ గారు అంత బాగా పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్తే నన్ను అందరూ తిట్టుకుంటారు. కానీ ఆ స్టైల్ని అయితే మ్యాచ్ చేశాడో లేదా? 100% మ్యాచ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉండి సినిమాల మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ ఆయన తలుచుకుంటే డైరెక్షన్ చేస్తారు, సాంగ్స్ పాడతారు, రాస్తారు. ఇవన్నీ ఒకటి కాదు, 24 క్రాఫ్ట్స్లో ఆయనకు తెలియని క్రాఫ్ట్ అంటే ఏదీ లేదు. ఓకేనా? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే నేను చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ మొన్న వచ్చిన సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ అది పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఒక చిన్నది పోస్టర్. ఆ పోస్టర్ రిలీజ్ చేయగానే ఏంటిది అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు, కానీ ఇది డెఫినెట్గా ఉంటుందా లేదనేది మనకి ఒక చిన్న డౌట్ ఉండే. కానీ సాంగ్తో దాన్ని మనకి ప్రూవ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్లో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒక్కళ్ళు కూడా చైర్లో కూర్చోరు, మొత్తం చొక్కాలు దింపేసుకొని విరంగం ఆడతారు థియేటర్లో. ఆల్రెడీ హరిశంకర్ గారు ఇలాగే హై పిక్చర్ మిస్టర్ బచ్చన్ తో ఓకే సినిమా దెబ్బింది. అవును. సో ఇది కూడా అలా ఏమైనా ఇబ్బంది పడుతుంది అంటావా? స్టోరీ బ్రదర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్టోరీ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము ఆ స్క్రీన్ ప్లేకి తగినట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? దబంగ్ సినిమా రీమేక్ చేసి గబ్బర్ సింగ్ తీశారు. చేసింది ఎవరు? హరిశంకర్ గారే. ఒక దబంగ్ రీమేక్ మూవీనే ఇక్కడ ఇండస్ట్రీ హిట్ చేయగలిగిన డైరెక్టర్ హరిశంకర్ గారు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ హిట్స్ ఫ్లాప్స్ వస్తాయన్నమాట. అది ఇంకా బ్యాడ్ టైం అంతే, మనం ఏం చేయలేము. సో ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి ఫ్లాప్లు. అవునా? అంటే చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్లు. ఒక మెహర్ రమేష్ గారో లేకపోతే రీసెంట్గా మన పూరి గారికి కొన్ని ఫ్లాప్స్ పడినాయి. సో ఫ్లాప్స్ హిట్స్ అనేది కామన్ భయ్య. బట్ ఒక మంచి సినిమా వస్తే ఫస్ట్ ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టించేది మన తెలుగు వాళ్ళే. అవునా కదా? సో హరిశంకర్ గారు ద బెస్ట్ డైరెక్టర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంత పాలిటిక్స్, ఇంత స్ట్రెస్లో కూడా భగత్ సింగ్ మూవీ ఒప్పుకున్నారంటే ఆ గతలో దమ్ముందని మనకు అర్థమైపోతుంది. సో డెఫినెట్లీ ఖచ్చితంగా వన్స్ అగైన్ హరిశంకర్ గారు కళ్యాణ్ బాబుతో కలిసి హిట్ కొట్టబోతున్నారు.